My dear friends, మనము ఇప్పుడు విన్న జ్ఞానం అంతా కూడా ఇట్స్ అదంతా కూడా మనలో ఇన్కార్పొరేట్ అయిపోతుంది అంతా కూడా. సో ఆ జ్ఞానంతో మనము మన అనాహత చక్రం మీద మెడిటేషన్ చేసుకుందాము. If you're already in a relaxed state, that's good. If anybody wants to relax more, just take 3 deep breaths. ఎవరికైనా రిలాక్స్ అవ్వాలి ఇంకా అనుకుంటే, if you're relaxed, just enjoy that energy. ఇప్పుడు మన అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకుందాము. ఆల్రెడీ యాక్టివేట్ అయింది. సో జస్ట్ ఇమాజిన్ a beautiful green light మీ అనాహత చక్రంలో. అనాహత చక్రం మన చెస్ట్ మధ్యలో ఉంటుంది, మన హృదయం మధ్యలో ఉంటుంది. సో అక్కడ మంచిగా ఒక గ్రీన్ ఎనర్జీని చూడండి. మనము ఈ గ్రీన్ ఎనర్జీ ఇదంతా కూడా మనము మన శరీర భాగాలన్నింటికి కూడా స్ప్రెడ్ చేసుకొని మనలో ఉన్న తామస గుణాలన్నింటినీ బయటికి పంపించేద్దాం మనం కూడా. సో శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మీరు శ్వాస తీసుకుంటూ ఉంటారో ఆ గ్రీన్ కలర్ ఎనర్జీ అంతా కూడా ఎక్కువ అవుకుంటూ మనలో స్ప్రెడ్ అవుతుంది. సో ఎప్పుడైతే శ్వాస లోపలికి తీసుకుంటారో అప్పుడు ఆ గ్రీన్ ఎనర్జీ ఎక్కువ అవుకుంటూ శ్వాస బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం చూసుకోండి. సో శ్వాస మీద ధ్యాస. మన హృదయ భాగం అంతా కూడా నిండిపోయింది. వెనకాల వెన్నుముక, మన చెస్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ ఎనర్జీతో నిండిపోయింది. శ్వాస మీద ధ్యాస. మెల్లిమెల్లిగా ఆ గ్రీన్ ఎనర్జీ కిందికి స్ప్రెడ్ అవుతుంది. మన రిబ్స్, అప్పర్ బ్యాక్, లోవర్ బ్యాక్, belly button, stomach, inhale, ఇంకా కిందికి వెళ్తుంది. హిప్స్, pelvic region, thighs, మోకాళ్ళు, upper legs,
calf muscles, lower part of the legs, కాళ్ళు మొత్తం నిండిపోయింది. యాంకిల్స్ మడిమలు, హీల్, ఫీట్ పాదాల పైన క్రింద మొత్తం పాదం అంతా కూడా, టోస్, నెయిల్స్, ఎండ్ ఆఫ్ ద టోస్ మొత్తం మన పాదాల నుంచి మన అనాహత చక్రం వరకు మొత్తము గ్రీన్ ఎనర్జీతో నింపబడి ఉన్నాం. శ్వాస మీద శ్వాస మీద. ఇప్పుడు మనము అనాహత చక్రం పైకి వెళ్దాము. చెస్ట్, అప్పర్ బ్యాక్, కాలర్ బోన్, షోల్డర్స్, అప్పర్ ఆర్మ్స్, చేతులు, భుజాలు, చేతులు, లోవర్ ఆర్మ్స్, ఎల్బోస్, అరచేతులు, పామ్స్, చేతి వేళ్ళు, వేళ్ళ టిప్ వరకు గోర్లు అన్నీ కూడా ఎనర్జీతో నిండిపోయాయి. మన థ్రోట్, నెక్ భాగం అంతా కూడా నిండిపోయింది. జా లైన్, లిప్స్, చీక్స్, లోపల నోటి భాగం అంతా కూడా, థ్రోట్ అంతా కూడా గ్రీన్ కలర్ ఎనర్జీతో బ్యూటిఫుల్ గ్రీన్ లైట్. శ్వాస మీద ధ్యాస తీసుకుంటూ ఎనర్జీని స్ప్రెడ్ చేయండి. చీక్ బోన్స్, కళ్ళ కింద, కళ్ళు, కనురెప్పలు, ఐలిడ్స్, ఐబ్రోస్, వెనకాల తల భాగం అంతా, చెవులు, ఇయర్లో, చెవుల లోపల, హెయిర్, మన తల పైన భాగము అంతా కూడా బ్యూటిఫుల్ గ్రీన్ ఎనర్జీ, లవ్ ఎనర్జీ, ప్రేమతత్వం. ఈ ప్రేమతత్వం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మనలో ఉన్న ఆ తామస ప్రవృత్తి, అంటే తామస గుణాలంటే లేజినెస్, లెథార్జిక్, ఏమీ చేయబుద్ధవకపోవడము, అట్లాంటి ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. వీఆర్ ఫీలింగ్ రిఫ్రెష్డ్. ఇప్పుడు మనం మంచిగా ఎనర్జెటిక్గా ఉంటాము. బ్లాక్ కలర్ స్మోక్ రూపంలో వెళ్ళిపోవడం చూడండి ఆ తామస గుణాలని. అవి వెళ్ళిపోయి యూనివర్స్ లైట్ లో మర్జ్ అయిపోతున్నాయి. ఎందుకంటే దే హ్యావ్ టు టర్న్ ఇన్ టు గుడ్ ఎనర్జీ కదా. సో అవన్నీ కూడా మర్జ్ అయిపోయి మనలో ఆ గ్రీన్ కలర్ ఎనర్జీ అంతా కూడా బ్యూటిఫుల్ ఎనర్జీ స్ప్రెడ్ అయిపోయింది అంతా. శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు మనలో అంత లవ్ ఎనర్జీ నిండిపోయింది కదా. ఇప్పుడు మన హృదయంలోనికి
మన హృదయంలో ఉన్న యునో శ్రీకృష్ణ పరమాత్మని మనం దర్శనం చేసుకుందాము. సో ఇవాళ నాకైతే అంత కృష్ణుడు వీణ వాయించుతూ కనబడుతున్నాడు. సో మనము అది దర్శనం చేసుకుందాము. సో మీ హృదయంలో మీ హృదయ చక్రంలో మంచిగా ఒక కమలాన్ని వేయండి అక్కడ. మీ ఇష్టం, మీకు ఎరుపు రంగు కమలం అయితే ఎరుపు రంగు, పింక్ అయితే పింక్, వైట్ వేద్దాము సాత్వికంగా అంటే వైట్ కమలాన్ని పరచండి మంచిగా. మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ స్టిల్. ఆ పువ్వులు, ఆ రేఖలన్నీ కూడా మంచిగా స్ప్రెడ్ చేసి పెట్టండి అక్కడ. ఆ రేఖల మీదకి ఇన్వైట్ చేయండి కృష్ణ పరమాత్మని. గోవులతో ఉన్నాడు, చుట్టూ గోవులు ఉన్నాయి. ఆ పున్నాగ చెట్టు కింద నిల్చొని వీణ వాయిస్తున్నాడు స్వామి. సో ఆ కమలంలో, ఆ తెల్లని కమలంలో స్వామి యొక్క పాదాలను చూడండి. స్వామి యొక్క తిరుమేని ఆ బ్యూటిఫుల్ నీలి వర్ణంలో కాంతులింతోంది. స్వామి పాదాలకు మంచిగా పారాన్ని డెకరేట్ చేసుకున్నాడు, పారాన్ని పెట్టుకున్నాడు స్వామి. ఆ తిరుమేనిని చూడండి ఎంత వెలిగిపోతోంది. స్వామి మంచిగా పీతాంబరధరుడు కదా, మంచిగా ఎల్లో కలర్ వస్త్రాన్ని ధరించాడు. నడుము భాగంలో ఒక గ్రీన్ కలర్, ఆ గ్రీన్ కలర్ పంచలాగా కట్టుకున్నాడు దాన్ని. స్వామి యొక్క నాభిని చూడండి, ఆ నడుము భాగాన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. స్వామి ఈరోజు వీణ వాయించుతున్నాడు. స్వామికి రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ వీణని పట్టుకొని ఉన్నాడు. స్వామి యొక్క కంఠాన్ని చూడండి, స్వామి యొక్క బాహు సౌందర్యాన్ని చూడండి, ఆ చేతి వేళ్ళని చూడండి. ఆ ఫ్లూట్ ని పట్టుకొని ఉన్నాడు కదా పిల్లన గ్రోవ్ని. సో ఆ వేళ్ళని చూడండి, అందమైన వేళ్ళు. ఆ కంఠాన్ని చూడండి, స్వామి యొక్క ముఖారవిందాన్ని చూడండి, ఆ పెదవులను చూడండి. ఆ ఫ్లూట్ వాయిస్తున్నాడు స్వామి. ఆ చిరు మందహాసాన్ని చూడండి. స్వామి ఎప్పుడు కూడా కృష్ణావతారంలో స్వామి ఎప్పుడు కూడా ఆ చిరు మందహాసంతో ఉంటాడంట, ఆల్వేస్. సో ఆ చిరు మందహాసాన్ని చూడండి, ఆ కళ్ళు అన్ని, ఆ గోవులను చూస్తున్నాడు చుట్టూ, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటూ పిల్లన గ్రోవిని వాయిస్తున్నాడు. ఆ గోవులన్నీ కూడా అక్కడ ఆ పచ్చిక బయళ్ళలో గడ్డి తినుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి. దే ఆర్ సో లక్కీ కదా, వీఆర్ ఆల్సో లక్కీ.
ఎందుకంటే మన హృదయంలో చూస్తున్నాం మనం స్వామిని. స్వామి యొక్క కేశాలను చూడండి, పైన ఒక ఏమంటారు, తలకి పాగాలాగా ఒక క్లాత్ ని కట్టుకున్నాడు రెడ్ కలర్ లో. కేశాలను చూడండి. మళ్ళీ కేశాలు, ఆ వస్త్రము, నుదుటి భాగము, కళ్ళు, ముక్కు, చిరుమందహాసము, ముఖారవిందము, స్వామి చెవులు చూడండి, ఏవో ఇట్లా ఆభరణాలు పెట్టుకున్నాడు స్వామి. భుజాలు, బాహు సౌందర్యము, చేతులు, ఏదో ఇట్లా అక్కడ చేతులకు చూడండి, అప్పరాం దగ్గర ఒక తాడుతో కట్టుకున్నాడు. ఇక్కడ ఈ వంకాయ పెడతారు కదా, అక్కడ 2 చేతులకి కూడా ఉన్నాయి. చేతులు, చేతి వేళ్ళని చూడండి, పిల్లను గ్రోవిన్ వాయిస్తున్నాడు. స్వామి యొక్క ఉదరాన్ని చూడండి. యశోదమ్మ తల్లి చిన్నగా ఉన్నప్పుడు రోటికి కట్టేసింది కదా, సో కట్టేసినప్పుడు ఒక మచ్చ అవుతుంది కదా స్వామికి, అందుకే స్వామిని దామోదరుడు అని పిలుస్తారు కదా. సో ఆ మచ్చని చూడండి అక్కడ ఎట్లా ఫామ్ అయిందో అది. నడుము, కాళ్ళు, ఆ పాదాలను కూడా స్వామి లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ గా పెట్టి రైట్ లెగ్ ఇట్లా పిల్లను గ్రోవి వాయిస్తున్నాడు కదా, సో ఆ రైట్ లెగ్ ని ఇట్లా ఇంకొక వైపు వేసి నిల్చుని వాయిస్తున్నాడు. సో ఆ ఇంకొక వైపు మనకు ఆ పాదం కనబడుతోంది, ఆ పాదం కింద గుర్తులను చూడండి. ఒక్కసారి మొత్తం స్వామిని దర్శనం చేసుకోండి. ఆ స్వామి యొక్క తిరుమేని ఎలా వెలుగుతుందో చూడండి, ఎలా ప్రకాశిస్తుందో చూడండి. మీకు ఏ పువ్వులైతే ఇష్టమో, ఏ హార్డ్ స్టఫ్ ఏమీ లేకుండా, ఆకులు ఇట్లా రఫ్ గా ఏమీ లేకుండా సున్నితమైన మంచి పువ్వుల రేఖలను తీసుకొని స్వామి పాదాల మీద అర్పించండి. అర్పించి స్వామికి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మాకు దర్శనం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్ అండ్ జై శ్రీమన్నారాయణ. Hindu master, session close చేయొచ్చు అంతేనా మాస్టర్? యా, ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. గుడ్ నైట్.